ముఖ్యమంత్రి జగన్ కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం జగన్ లక్ష్యమని ఎద్దేవా. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మద్యం నిషేధం చేస్తానని చెప్పి మహిళల నమ్మకాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. సంపద సృష్టించాల్సిన వ్యక్తి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ఈ నాలుగు మీద కూడా అతి దారుణంగా ఇతను సంపదను సృష్టించుకొని తన జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తి రేపు ఎన్నికల్లోకి వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఏ రకంగా ఓటు అడుగుతారు? ఇతను ఓటు అడిగే హక్కు ఉంది. యాక్చువల్గా చూసుకుంటే ఈయనకు ఓటు అడిగేటటువంటి నైతిక హక్కును కోల్పోయాడు. అందుకోసం ఇవాళ చాలామంది శాసనసభ్యులు ఈయన మార్చడం, ట్రాన్స్ఫర్ చేయడం అటుంచండి, పోటీ చెయ్యను అని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దుష్టపాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించాడు అనడానికి నిదర్శనం. ప్రజల్ని జాగృతపరచమని చెప్పి, జాగృత పడండి అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎల్డర్గా ఈ పాలనా వ్యవస్థ గాడిని పెట్టాలనేటటువంటి తపనతో నేను ప్రజానీకానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సూచించేది ఏంటంటే భవిష్యత్తులో ఒక చక్కని